ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. రంగంలోకి కేసీఆర్ పక్కా వ్యూహం షాక్‌లో రేవంత్ రెడ్డి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి. సో, వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. కాంగ్రెస్ ఆన్ బీఆర్ఎస్ పార్టీ వస్తాను అంటూ ఊరించిన కేసీఆర్ ఎట్టకేలకు బయటికి వచ్చారు. కేసీఆర్ రాక కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిందో లేదో కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి మాత్రం షాక్ తగిలిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక నెటిజన్లు ఇలా కాంగ్రెస్ సోషల్ మీడియా మాత్రం కేసీఆర్ వచ్చారు, కేటీఆర్‌ని పక్కన నెట్టేశారంటూ వైరల్. ఇక ఇందుకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. నిన్నటి వరకు ఫామ్ హౌస్‌కి పరిమితమైన కేసీఆర్ కార్యవర్గ సమావేశానికి రావడంతో కాస్త హంగామా చేసిన పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు. కానీ కేసీఆర్ మాత్రం కార్యకర్తలపై అసహనం వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు అసలే అధికారం కోల్పోవడం, ఎంపీ ఎన్నికల్లో ఒకటంటే ఒక్క సీటు కూడా పార్టీ దక్కకపోవడంతో అసహనంలో ఉన్న కేసీఆర్ రావడమే కేటీఆర్‌కు షాక్ ఇచ్చారని పీసీసీ మీడియా చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇక కేటీఆర్ వల్ల పార్టీ బలం పుంజుకోవడం బదులుగా పార్టీకి నష్టం జరుగుతుందన్న భావన కేసీఆర్‌కి వచ్చారని ట్వీట్ సారాంశం. ఇక సామా ట్వీట్‌లో ఏముందంటే ఇది కేసీఆర్ దృష్టిలో కేటీఆర్ ఇక ఉత్త ఏదైతే డల్లగా నిలిచారని, ఇక మొత్తానికి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న కేటీఆర్ వర్క్ మానేసి పార్టీని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని, పార్టీ కమిటీని వేయాలని నిర్ణయించిన మాజీ సీఎం కేసీఆర్ తన కుమారుడి ఇక ఏదైతే నమ్మకనే అల్లుడి హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించడమే దీనికి నిదర్శనమని సామ విమర్శించారు. ఇక మొత్తానికి రాష్ట్రంలో సంచలనంగా మారిందనమాట. ఇక త్వరలోనే నెల నెల ఏదైతే ఒక సంక్షేమ పథకానికి సంబంధించి మా పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన ఇంత తొందరగా సీఎం రేవంత్ పైన వ్యతిరేకత వస్తుందని నేను కూడా అనుకోలేదని చెప్పేసి కేసీఆర్ అనడం. సో, ఈ రకంగా తెలంగాణలో ప్రతి నెల కూడా ఒక సంక్షేమ పథకానికి సంబంధించి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే విధంగా ప్లాన్ చేయడం. ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయానికి సంబంధించి రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. రానున్న రోజుల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లు, దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతం మరోసారి ఎలక్షన్లు కూడా వచ్చే అవకాశాలైతే ఉందట. ఎమ్మెల్యే సంబంధించినటువంటి ఎలక్షన్లు ఆయా నియోజకవర్గాలకు సంబంధించి. సో, మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతానికి గ్రామాల్లో అయితే